శేషానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకోటి ప్రిలిమినరీ క్వశ్చన్ సార్. 17 పవర్ 200, 17 పవర్ 200 దేంతోటి భాగాహారిస్తున్నాను? రైట్, 18 తోటి భాగాహారిస్తున్నాను. ఇట్లాంటి శేషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రైట్, ఇది లవము, ఇది హారము. రైట్, లవంలో ఉన్న బేస్ వాల్యూ తోటి హారాన్ని డివైడ్ చేయండి. 17 పవర్ 200 అని అంటే దాని అర్థం ఏంటంటే 17ని 200 సార్లు లబ్ధం చేసినట్టు, 17ని 200 సార్లు లబ్ధం చేసినట్టు, 17 17 17 అండ్ సో ఆన్ డివైడెడ్ బై 18. 17ని 200 సార్లు లబ్ధం చేసినట్టు. సో 18 ఒకట్ల 18, ఇదేమో -1. 17 అనేది 18 కంటే 1 తక్కువ, ఇది కూడా -1. అట్లా ఎన్నిసార్లు ఉంది? 200 టైమ్స్ ఉంది. -1 -1 -1 200 టైమ్స్ డివైడెడ్ బై 18. అంటే దీని ఆన్సర్ ఎంత? -1 పవర్ 200 డివైడెడ్ బై 18. -1 పవర్ సరి సంఖ్య. ఆన్సర్ ఎంత సార్? ఆన్సర్ ఎంత? 1. 18 ఒకట్ల 18, మిగిలింది -1. అంటే ఇది డైరెక్ట్గా -1 పవర్ ఎంత ఉంటంత అప్లై చేయండి. -1 పవర్ సరి సంఖ్య, -1 పవర్ సరి సంఖ్య ఏమవుతుంది? +1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. రైట్, లవము డివైడెడ్ బై హారము. శేషానికి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చినప్పుడు లవంలో ఉన్న బేసును తీసుకోండి. 18 ఒకట్ల 18, మిగిలింది ఎంత? -1. -1 పవర్ సరి సంఖ్య. ఆన్సర్ ఎంత? +1. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఈ శేషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్. 7 పవర్ 19 ప్లస్ 2 డివైడెడ్ బై 6. 7 పవర్ 19 ప్లస్ 2 డివైడెడ్ బై 6. దీని శేషం కనుక్కోమంటున్నాడు. ఈ శేషము ఎలా చేస్తామంటే 6 ఒకట్ల 6, మిగిలింది 1. 1 పవర్ ఎనీ సహజ సంఖ్య 1. 1 ప్లస్ 2 డివైడెడ్ బై 6. 1 ప్లస్ 2 ఎంత? 3. 3ని 6 తోటి భాగాహారిస్తే శేషం ఎంత? 3. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 6 ఒకట్ల 6, మిగిలింది 1. 1 ప్లస్ 2 ఎంత? 3. 1 ప్లస్ 2 ఎంత? 3. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. 9 పవర్ 6 ప్లస్ 1, 9 పవర్ 6 ప్లస్ 1 డివైడెడ్ బై 8. దీని శేషం కనుక్కో. 9 పవర్ 6 ప్లస్ 1 డివైడెడ్ బై 8. ఫస్ట్ డైరెక్ట్గా డివైడ్ చేయండి. 8 ఒకట్ల 8, మిగిలింది 1. 1 పవర్ ఎనీ సహజ సంఖ్య 1. 1 ప్లస్ 1 2. 2ని 8 తోటి భాగాహారిస్తే వచ్చే శేషం ఎంత? 2. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? రైట్, సింపుల్ క్వశ్చన్స్ ఇవి. 9 పవర్ 6 మైనస్ 11 డివైడెడ్ బై 8. 9 పవర్ 6 మైనస్ 11 డివైడెడ్ బై 8. 9 పవర్ 6 మైనస్ 11 డివైడెడ్ బై 8. 8 ఒకట్ల 8, శేషం ఎంత? 1. 8 ఒకట్ల 8, శేషం ఎంత? -3 డివైడెడ్ బై 8. ఒకసారి ఇది చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి సార్. 1 మైనస్ 3, 1 మైనస్ 3 అంటే -2. ఎప్పుడైతే నాకు శేషము నెగటివ్ వచ్చిందో హారాన్ని కూడండి. శేషం ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. నెగటివ్ వాల్యూ వచ్చిందనుకోండి హారాన్ని కూడండి. 8 మైనస్ 2, 8 మైనస్ 2 ఆన్సర్ ఎంత? 6. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 6. నెగటివ్ రిమైండర్, నెగటివ్ శేషం వచ్చినప్పుడు హారాన్ని కూడండి. పాజిటివ్ శేషం వచ్చినప్పుడు అదే ఆన్సర్. పాజిటివ్ శేషం వచ్చినప్పుడు అదే ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది ఇంకొక మోడల్ సార్. 7 పవర్ 84 డివైడెడ్ బై 342. 7 పవర్ 84 డివైడెడ్ బై 342. దీని శేషం కనుక్కోవాలి. రైట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చెయ్యాల్సిన లాజిక్ ఏంటంటే లవములో బేస్ వాల్యూలో ఏ నెంబర్ ఉంది? 7.
7ని ఏ పవర్ తోటి చేస్తే నాకు హారం తోటి చేస్తే +1 కానీ -1 కానీ వస్తుంది. న్యూమరేటర్ పవర్ x డివైడెడ్ బై డినామినేటర్ +1 కానీ -1 కానీ వస్తుంది. లవములో ఉన్న బేస్ వాల్యూని ఏ పవర్ తోటి హారముతోటి మనము భాగిస్తే మనకు +1 కానీ -1 కానీ వస్తుంది. 7 పవర్ 1 తీసుకున్నాను అనుకోండి, 7 డివైడెడ్ బై 342 7 వస్తుంది. 7 స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి 49 వస్తుంది. 7 క్యూబ్ తీసుకున్నాను అనుకోండి 7 క్యూబ్ డివైడెడ్ బై 342 7 క్యూబ్ అంటే 343 343 343ని 342 తోటి భాగిస్తే 342 ఒకట్ల 342 శేషం ఎంత 1 శేషం ఎంత 1. సో అదే లాజిక్ మనం ఇక్కడ యూస్ చేసి 7 పవర్ 3లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 7 పవర్ 3 పవర్ 28 డివైడెడ్ బై 342 డివైడెడ్ బై 342. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఏ లవములో ఉన్న బేస్ ఏ పవర్ తీసుకుంటే నాకు ఆన్సర్ +1 -1 వస్తుంది చూసుకోండి. నా ఇక్కడ ఇది కరెక్ట్గా అర్థమవుతే నెక్స్ట్ స్టెప్లోనే ఆన్సర్ వస్తుంది. 7 క్యూబ్ అంటే 343 343 పవర్ 28 డివైడెడ్ బై 342 342 ఒకట్ల 342 మిగిలింది 1 1 పవర్ ఏ సహజ సంఖ్య అయినా ఆన్సర్ 1. ఏ పవర్ ఆఫ్ 7 342 తోటి భాగిస్తే నాకు శేషము +1 కానీ -1 కానీ వస్తుంది. 7 క్యూబ్ అంటే 343 343 డివైడెడ్ బై 342 శేషం ఎంత 1 శేషం ఎంత 1. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి. 7 పవర్ 64 డివైడెడ్ బై 342 దీని శేషం కనుక్కోవాలి. 7 పవర్ 64 డివైడెడ్ బై 342. ఈ క్వశ్చన్ చూడండి సార్, ఇట్లాంటిది ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అని అంటే 7ని ఏ పవర్ తోటి ఏ పవర్ పెట్టి 342 తోటి రైట్ భాగిస్తే నాకు +1 కానీ -1 కానీ వస్తుంది. 7 స్క్వేర్ 49 కాదు, 7 క్యూబ్ 343 341 ఒకట్ల 342 శేషము 1 అంటే 7 క్యూబ్ డివైడెడ్ బై 342 ఆన్సర్ ఎంత 1. అంటే ఈ క్వశ్చన్ని 7 క్యూబ్గా మార్చుకోండి. సో మార్చుకుంటే ఏమవుతుందో చూద్దాం. రిమైండర్ 7 క్యూబ్ పవర్ 21 ఇంటూ 7 పవర్ 1 డివైడెడ్ బై 342 343 342 ఒకట్ల 342 మిగిలింది 1 1 ఇంటూ 7 1 ఇంటూ 7 7. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 7. ఇక్కడ మీరు చూస్తే 7 పవర్ 7ని ఏ పవర్ కనుక పెట్టి 342 తోటి భాగిస్తే శేషం 1 వస్తుందా చూసుకున్నాను. ఐ హోప్ దీస్ ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా న్యూమరేటర్ పవర్ x డివైడెడ్ బై డినామినేటర్ ఏం చేస్తే +or-1 వస్తుంది చూసాను. నా ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ 7 పవర్ 84 డివైడెడ్ బై 344 డివైడెడ్ బై 344 7 స్క్వేర్ 49 7 క్యూబ్ 343 344 ఒకట్ల 344 ఇట్ ఈజ్ -1. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం వేసుకోవాలి సార్? 7 క్యూబ్ డివైడెడ్ బై 344 7 క్యూబ్ అంటే 343 అంటే ఇది శేషం ఎంత -1 శేషం ఎంత -1. 7 క్యూబ్ అంటే 343 344 ఒకట్ల 344 మిగిలింది -1. సో దీన్ని మనము ఇట్లా సాల్వ్ చేస్తే రిమైండర్ 7 క్యూబ్ పవర్ 28 డివైడెడ్ బై 344
7 క్యూబ్ అంటే 343, 344 ఒకట్ల 344, మిగిలింది -1. ఈ 7 క్యూబ్ అంటే 343, 343 అనేది 344కి 1 తక్కువ, అందుకే -1 వేసాను. -1 పవర్ సరి సంఖ్య డివైడెడ్ బై 344, -1 పవర్ సరి సంఖ్య. ఆన్సర్ ఎంత? +1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? +1. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకో.